యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం చదువుకుందాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, ఈ యెషయా గ్రంథము దేవుని యొక్క వాక్యం అంతటిలోకెల్లా యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఈ యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు వ్రాయటం జరిగింది. ఈ యెషయా గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. బాగా రకరకాలైనటువంటి ప్రామిసెస్తో కూడుకున్నటువంటి గ్రంథం. అంతేగాక మనుషులను బలపరచటానికి దేవుడు ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలను మనుషులకు అనుగ్రహించినప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా చాలా వరకు ఈ యెషయా గ్రంథంలో దేవుడు పొందుపరచినట్లుగా మనము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యెషయా గ్రంథాన్నే మినీ బైబిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడు అని అనుకొనుచున్నది. సియోను అనుకుంటుందంట, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, యెహోవా నన్ను మరచిపోయాడు. అయ్యో, నన్ను మర్చిపోయాడు నా దేవుడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను ప్రేమించటం లేదు, నా దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నా దేవుడు నన్ను మరచి ఉన్నాడు, నా దేవుడు నాకు జవాబును దయచేయటం లేదు అని సియోను అనుకుంటూ ఉందంట. అయితే దేవుడు చెప్తూ ఉన్నటువంటి ఒక మంచి వాగ్దానం ఏంటంటే, దేవుడు మానవులను మర్చిపోయే దేవుడు కానే కాదు. మనుషులు మర్చిపోతారు, మనుషులు మర్చిపోవచ్చు ప్రియులారా, మనుషులు గుర్తుంచుకోకపోవచ్చు, మనుషులు ఇతరు స్నేహితులను మర్చిపోవచ్చు, శ్రేయోభిలాషులను మర్చిపోవచ్చు. ఒకవేళ నీవు బాగా ప్రేమించినటువంటి వ్యక్తి బహుశా నిన్ను మర్చిపోవచ్చు. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఒక స్త్రీ తను కన్నటువంటి ఒక గర్భఫలాన్ని లేదా తన చంటి పిల్లవాడిని మరుస్తుందా? సాధారణంగా ఏ స్త్రీ అయినా సరే తన కుమారుణ్ణి మర్చిపోదు. ఏ తండ్రి అయినా సరే తన కుమారుణ్ణి మర్చిపోడు. ఏ స్త్రీ అయినా సరే తన కుమార్తెను, తన కుమారుణ్ణి ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకు ఆహారం ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా, తల్లిదండ్రులు మంచి వస్త్రాలు ధరించినా ధరించకపోయినా, తల్లిదండ్రులు ఉపవాసం ఉండైనా సరే తన కుమారులకు, తన కుమార్తెలకు ఎంతో మంచి ఆహార పదార్థాలను వారు ఇస్తున్నట్లుగా మనము ఎన్నోసార్లు ఉదాహరణలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. మనం కూడా సాధారణంగా మన పిల్లలకు ఏం చేస్తామంటే, ముందు పిల్లలకు భోజనం పెడతారు. గృహాలలో ముందు పిల్లలకు భోజనం పెడతారు. పిల్లలు తిన్న తర్వాత తల్లిదండ్రులు తింటూ ఉంటారు. కానీ మనం గమనించినట్లయితే
చాలా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? స్త్రీ ఒకవేళ మరచినా మర్చిపోవచ్చు. పిల్లలు చేసేటటువంటి పనికి మాలినటువంటి పనుల వలన, పిల్లలు చేసేటటువంటి తల్లిదండ్రులకు వ్యతిరేకముగా చేసేటటువంటి కొన్ని పనుల వలన తల్లిదండ్రులకు కోపము తెప్పించి 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 కొన్ని సంవత్సరాలకు ఏమైపోయిందనంటే, ఆ పిల్లవాడు ఈ లోకములో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యసనాలకు లోనైపోవటం వలన వాడిని ఒకవేళ తల్లిదండ్రులు మరచినా మరువవచ్చు కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు చేశాడో చూడండి. నేను నిన్ను మరువను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరువని దేవుడు, మనము కలిగి ఉన్నటువంటి దేవుడు ఎవరంటే మనలను మరువనటువంటి దేవుడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు చెప్తూ ఉన్నటువంటి వాగ్దానం. తన సొంత గర్భఫలాన్ని తల్లిదండ్రులు ఒకవేళ మర్చిపోవచ్చు, అవకాశం ఉంది. పిల్లలు చేసేటటువంటి కొన్ని పనుల వలన, తల్లిదండ్రులకు అవిధేయమైనటువంటి పిల్లల వలన వారు ఒకవేళ మరువచ్చు ఏమో. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, వారు మరచిన నేను నిన్ను మరువను. ఎంత గొప్ప గొప్ప వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు నీకు గర్భఫలం ఇచ్చేటట్టు అర్థం ఏంటంటే, ఒక గిఫ్ట్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ని చాలామంది దేవుని యొక్క వాక్యములో ఎంతో మంచిగా వాళ్ళని పెంచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో మనం చదివినప్పుడు హవ్వ ఒక మాట అంటుంది. చూడండి, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అని చెప్పి అంది. కయీను పుట్టాడు, తర్వాత హేబేలు పుట్టాడు. ఆమె అంటుంది, కుమారుణ్ణి కన్న తర్వాత యెహోవా దయ వలన నేను ఒక గర్భఫలాన్ని పొందుకోగలిగానయ్యా అని చెప్పి ఈ యొక్క స్త్రీ చెప్తా ఉంది. ఇంకా మనం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, అక్కడ కూడా ఏశావు కనులెత్తి ఈ యొక్క స్త్రీలందరినీ, పురుషులందరినీ, అక్కడ ఉన్నటువంటి జనాభా అందరినీ చూస్తున్నప్పుడు, ఈ యొక్క ఏశావు ఆదికాండ గ్రంథం 33:5వ వచనంలో మనం చూసినట్లయితే, ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. యాకోబుకి విస్తారమైనటువంటి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ దినాలలో ఒకరిని మించి వివాహం చేసుకోవటం అనేది సాధారణము. ఆ దినాల్లో ఎవరికి ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాడు ధనవంతుడు. ఆ దినాల్లో ఎవరికి ఎక్కువ మంది గొర్రెలు, ఈ యొక్క ఆవులు, ఈ ఎడ్లు, ఈ యొక్క గాడిదలు, ఈ పశువులు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో ఆ దినాల్లో వారు ఎంతో ధనవంతులుగా ఆ దినాలలో చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఈ దినాల్లో మనం చూసినప్పుడు 1 లేదా 2 గర్భఫలాలు కలిగి ఉండాలి, మంచి విల్లా ఉండాలి, లేదా మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి. ఈ దినాల్లో ఒక 10 లక్షలు లేదా ఒక 20 లక్షలకి బంగారం ఉండాలి. ఇంకా అన్ని కార్యక్రమాలు, అన్నిటికీ సదుపాయాలు కలిగినటువంటివి ఈ దినాల్లో ఉండాలి. ఇంకా ఇళ్ల స్థలాలు, పొలాలు ఉండాలి. వారిని ధనవంతులుగా ఈ దినాల్లో చెప్పుకుంటూ ఉంటారు. ప్రియులారా, కానీ ఆయా దినాల్లో గమనించినట్లయితే ఎవరికి ఎక్కువ మంది గర్భఫలాలు ఉంటారో వాడు ధనవంతుడు. ఆ దినాల్లో ఎవరికి ఎక్కువ ఈ పశువులు ఉంటాయో, ఈ పశువులు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వారు ఆ దినాలలో ధనవంతులుగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రియులారా, యాకోబు కూడా అలాగే చేశాడు. దేవుడు వారిని దీవించాడు.
గర్భఫలాలను ఇచ్చాడు. మంచి గర్భఫలాలను ఇచ్చి సరేనని చెప్పి ఒకరోజు ఇంటికి తిరిగి వెళ్దామని చెప్పి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ అన్నయ్య కూడా ఎదురొస్తా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యని దూరం నుంచి చూసి అనుకున్నాడు, బహుశా నేను ఈ దినాన నన్ను సంహరిస్తాడేమో మా అన్నయ్య, ఎందుకంటే నేను మా అన్నయ్యని మోసం చేసి మా మామగారి దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు నేను జీవించాను కాబట్టి నన్ను మా యొక్క అన్నయ్య సంహరిస్తాడేమో అని అనుకొని భయపడి పిల్లల్ని ముందు పంపిస్తున్నాడు, భార్యల్ని పంపిస్తున్నాడు, అందరినీ పంపించేస్తున్నాడు. మీరు ముందు వెళ్ళండి, నేను వెనకొస్తాను. మీరు ముందు వెళ్ళండి, మీరు నడవండి, నేను వెనకొస్తాను. మీరు ఈ పశువులను తీసుకొని పోండి, నేను వెనకొస్తాను అని చెప్పి ఈయన ఒక చోట కూర్చొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అడుగుతున్నాడు, నీవు నన్ను దీవిస్తేనే గాని. నీ పేరేం పేరు? నా పేరు యాకోబు. అయితే నిన్ను నేను ఇశ్రాయేలుగా మారుస్తాను. నీలో నుంచి 12 జనాంగాలు బయటకు వస్తాయి. నీలో నుంచి విస్తారమైనటువంటి జనాలు బయటకు వస్తారు. దావీదు బయటకు వస్తాడు నీలో నుంచి. నీ యొక్క గర్భఫలాల నుంచి యేసుక్రీస్తు ప్రభు బయటకు వస్తాడు. నీ గర్భఫలాల నుంచి మంచి మంచి రాజులు వస్తారు. నీ యొక్క ట్రైబ్స్లో నుంచి, నీకున్నటువంటి 12 కుమారుల్లో నుంచి నీ సంతానాన్ని నేను దీవిస్తాను. నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను నేను మరువను. నీ యొక్క గర్భఫలాలు ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ యొక్క గర్భఫలాలు దీవెనకరంగా ఉంటారు. ఈ 12 ట్రైబ్స్ ఎలాగుంటాయో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత 12 మంది శిష్యులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ 12 మంది శిష్యులు పరలోకానికి వెళ్ళిపోయారు కదా. ఈ 12 మంది శిష్యులు రేపు మనందరము కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు మనల్ని అందరూ కూడా తీర్పు తీర్చడానికి దేవుడు వీరందరినీ కూడా ఏర్పాటు చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనలను మరిచిపోయే దేవుడు కానే కాదు, ఆయన మరువని దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.